ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం ప్రపంచవ్యాప్త పర్వదినమైన క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలోని చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద గల సెయింట్ మేరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సిహెచ్ యేసుదాసు ఎమ్మెల్యే కొండబాబుకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, కరుణ, సహనాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొండబాబు చేతుల మీదుగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బి సుధారాణి, కోశాధికారి డివి రమణ, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, సలహాదారులు ఏ శామ్యూల్, కె సుభద్రతో పాటు పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. చాలా గొప్ప రోజు అందరికీ కూడా. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా పండుగలు జరుగుతుంటాయి. అనేక పండుగలు కొన్ని రాష్ట్రాలు జరుగుతుంటాయి తప్ప కొన్ని రాష్ట్రాలు కొన్ని పండుగలు ఉండవు. ఒక్కో రాష్ట్రంలో పండుగ ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం జరిగే పండుగ ఏముందంటే అది క్రిస్మస్ పండుగ. ప్రపంచం మొత్తం జరుగుతుంది. ఈరోజు ఈ చర్చ్ ఎప్పుడు పెట్టారని అడిగితే 120 సంవత్సరాల క్రితం పెట్టారు ఈ చర్చ్. ఇందులో మనం ఈరోజు మన పూర్వీకులు, తర్వాత తాత, తండ్రి, మన పిల్లలు ఎంతోమంది ఈరోజు ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్తున్నాం. అయితే దీన్ని కాపాడుకోవాలి. అనుకుంటున్నాం కాపాడుకునే సమయంలో మనలో విభేదాలు వచ్చేస్తున్నాయి, మనలో గొడవలు వచ్చేస్తున్నాయి. నేనేమంటానంటే అందరికీ వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఉంటాయి, కాదని లేదు. ఒకరికి కొన్ని సమస్యలు ఉంటాయి, ఒకరికి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఒక కమిటీ చేస్తున్నాం అనుకో, ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఇట్లా ఉంటాయి. కానీ అలాగే కొంతమంది నాకు కావాలని ఉంటారు. కానీ నేనేమంటానంటే దానికంటే ముఖ్యంగా అందరూ ఒకటిగా ఉండాలనేది కోరుకోవడం నా ముఖ్యమైన సందర్భంగా చెప్తాను. అందరూ ఒకటి కూడా చూడండి. మన వ్యక్తిగత సిద్ధాలను పోకుండా మన పూర్వీకులు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ వారి ఆశయాన్ని నెరవేరుస్తూ భవిష్యత్తులో 120 సంవత్సరాలు కాదు, ఇంకొక 100 సంవత్సరాలు వచ్చినా సరే మనం ఈ చర్చలో నడుపుతూ భావితరాలకి ఆదర్శంగా నిలవాలని మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ